హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. అదేమిటంటే మచిలీపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకలపూడి పాండురంగడి స్వామి గుడి అనమాట. ఈ గుడి స్టోరీ చెప్పడం అయితే ఏంటంటే, పూర్వము నరసింహుడు అనే భక్తుడు ఉండేవాడనమాట. పండరీపురానికి ఏటా వెళ్ళి పాండురంగడిని దర్శనం చేసుకొని వచ్చేవారనమాట. మహారాష్ట్ర వరకు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం తనకి వయసు అయిపోయినాక చాలా కష్టంగా ఉండేదనమాట. అలా స్వామివారిని కొలుస్తూ ఉండంగా ఒకరోజు స్వామివారు కల్లోకొచ్చి తనకి మీరు గుడి కట్టండి, నేనొచ్చి స్వయంభూగా వెలుస్తాను అని చెప్పి అన్నారనమాట. స్వామివారి కోరిక మేర భక్తుడైనటువంటి నరసింహుడు గుడి అయితే కట్టినారండి. అయితే ఈ కలియుగంలో స్వామివారు వచ్చి ఎలవడం ఏంటి అని చెప్పి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడాను స్వామివారు వెలిసే టైంకి అక్కడికి వచ్చి కోకొల్లలుగా నిలబడిన తర్వాత స్వామివారు రావడం కొంచెం లేట్ అయిందంట. లేట్ అయ్యేటప్పటికి ఆ నరసింహుడు మనకి కనిపిస్తున్నారు కదా, ఆయన గుడి నిర్మాణం చేసిన ఆయన అనమాట. ఆయన ఆ గుడికి ఎదురుగుండా ఉన్న అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే అభయాంజనేయ స్వామి అభయం ఇచ్చారంటండి. ఏంటంటే, ఒకవేళ స్వామివారు వచ్చి ఎలవకపోతే పండిరుపులంలో ఉన్నటువంటి పాండురంగడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పి అభయాంజనేయ స్వామి వరం ఇచ్చారంట. అనుకున్నంతసేపట్లోనే గుడి లోపల నుంచి పెద్ద మెరుపులాగా వచ్చిందనమాట. అలా ఉంటారనమాట స్వామివారు. అది నమూనా అండి. స్వామివారు చాలా మహిమ గల వాళ్ళండి. మేము దర్శనానికి వెళ్దాం అనుకునే లేపు త్రిముఖ సినిమా హీరో యోగేష్ గారు కనిపించారనమాట. చాలాసేపు మాట్లాడాము, వీడియో కూడా తీసుకున్నాను. నా ఛానల్ పేరు అది చెప్పానమాట. చాలా బాగా మాట్లాడారు బాబు. సార్ గారు త్రిముఖ సినిమా హీరో అనమాట. ఇక్కడ పాండురంగ స్వామి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. మేడం గారి యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మేడం గారిని పెద్ద యూట్యూబ్ స్టార్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఆ టైంలో కొంచెం కంగారేసింది ఫ్రెండ్స్. అయినా డేర్గానే మాట్లాడామన్నారు సార్ గారు. బాబు కూడా చాలా బాగా మాట్లాడారు. ఛానల్ గురించి కూడా చెప్పారు. నాకు అదే చాలా ఇదిగా ఉంది. ఇంకా స్వామివారిని దర్శనం అయితే చేసుకొని బయటకి గుడి ప్రాంగణం బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. గుడి చాలా విశాలమైనది. మొత్తం 6 ఎకరాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం గుడి అనమాట. పొడవుగా పెద్ద గుడి అనమాట. మొత్తం గుడి ప్రాంగణం మొత్తం కూడా చెప్పాను కదా, 6 ఎకరాల దాకా ఉంటుందని. బాగా పాత గుడి ఫ్రెండ్స్. అవన్నీ కూడాను చిన్న చిన్న గుళ్ళు ఫ్రెండ్స్. చిన్న చిన్న దేవతామూర్తులు అందులో ఉంటారనమాట. మొత్తం గుడి చుట్టూతా అలానే చిన్న 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 టెంపుల్స్, దేవుళ్ళు అలా ఉంటారన్నమాట. ఇది దానికి వెళ్ళే దారి అన్నమాట. మొత్తం అటు సైడు ఇటు సైడు. ఇది నేను ఒక వైపున చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లోపల దేవతామూర్తులు అనేవారు ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇట్లాగా బాగా పాతగా అయిపోయింది ఫ్రెండ్స్ గుడి. అయినా మహిమగల టెంపుల్ అనమాట. స్వామివారిని స్వయంభూ అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. స్వామివారిని మనం తాకవచ్చు. స్వామివారి పాదాల చెంత తల వాల్చుకొని మనం నమస్కారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా స్వామివారికి మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పటికి బెల్లం తీసుకెళ్తాం ఫ్రెండ్స్. పటికి బెల్లం బయట మనకి షాప్స్ ఉంటాయి కదా, అమ్ముతారు. అవి తీసుకొని లోపలికి తీసుకెళ్తే అది ప్యాకెట్ కట్ చేసి స్వామివారి నోటి దగ్గర పెట్టి మనకి ప్రసాదం తిన్నట్టుగా పెట్టి మనకి మిగిలిన ప్రసాదాన్ని మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా గుడిని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. దీనికి అయితే ప్రత్యేకంగా కాకుండా మనం కార్తీక మాసంలో వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. కార్తీక మాసంలో పౌర్ణానికి ముందు 5 రోజులు బాగా చేస్తారు ఫ్రెండ్స్. అలాగే గుడికి పక్కన ఇలా శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. కార్తీక మాసంలో చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఒత్తులు అవన్నీ వెలిగిస్తారు ఫ్రెండ్స్ లోపల. ఈ స్వామివారి గుడికి అయితే
తిరునాళ్ళు వచ్చేటప్పటికి కార్తీక మాసంలో పౌర్ణానికి ముందు 5 రోజులు జరుగుతుందంట ఫ్రెండ్స్. మామూలుగా మా మచిలీపట్నంలో ఉన్నవారు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ కార్తీక మాసంలో పౌర్ణానికి దానికి ముందు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సముద్రంకి వెళ్ళి స్నానాలు చేసి అక్కడి నుంచి వచ్చి ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. అలానే ఇది గుడికి రెండవ భాగం వైపున టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇట్లాగా సత్యనారాయణ స్వామి గుడికి గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది గోశాల అన్నమాట. ఇది రెండో వైపున టెంపుల్స్ అనమాట. మొత్తము అన్ని దేవతామూర్తులు అందరూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మొత్తం అన్నీ చూపించలేకపోతున్నాను. అదే గుడికి ఒక వైపున రాధాదేవి, సత్యభామ, రుక్మిణి దేవతలు ఉంటారు ఫ్రెండ్స్ దీని లోపల. ఇది మొత్తం గుడి అయితే ఇదనమాట. చాలా విశాలంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి పిల్లల్ని అందరినీ తీసుకుని వచ్చి విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఆ దేవుని యొక్క కృప మీ అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. నేను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్సు, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగుండాలని నేను దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అలాగే అటు పక్కన రథము కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక మెమరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడైతే ఇక్కడ 4 స్తంభాలు ఆట ఆడేవాళ్ళు అన్నమాట. ఇట్లా 4 వైపులా ఉండేవాళ్ళు. ఇట్లా మొత్తం 5గురు ఉండాలి. 4 వైపులు 4గురు ఉంటారు, మధ్యలో 1 ఉంటారు అనమాట. వీళ్ళు మారుతూ ఉంటారు. మధ్యలో వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే, స్తంభం పట్టుకుంటే ఖాళీ స్తంభాన్ని వాళ్ళు అవుట్ అనమాట. ఇక్కడ చిన్నప్పుడు ఆడేవాళ్ళు. ఇంకా ఫైనల్గా అయితే మన లేడీస్కి చాలా ఇష్టమైన ప్లేస్కి అయితే నేను తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. అదేమిటంటే 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ అనేది తయారు చేయటంలో మా మచిలీపట్నము ఈ చిలకలపూడి ఫేమస్ అనమాట. మనం అక్కడికి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగిపోయేటువంటి జ్యువెలరీస్ కనబడతాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక షాప్ని మొత్తం మ్యాక్సిమం షూట్ చేశాను. కళ్ళు తిరిగిపోతున్నట్టున్నాయి. లేడీస్కి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. నేనైతే అక్కడే ఫ్లాట్ అయిపోయాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మా బందర్లో కానీ ఈ చిలకలపూడిలో కానీ 2 ఆనుకునే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మా ఇంటి చుట్టుపక్కల కూడాను అదే పని అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ షాపింగ్ చేయడానికైనా సరే మీరు మచిలీపట్నం రావాల్సిందే అనమాట. మీ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. 1 గ్రామ్ గోల్డ్ అంటే ఫేమస్ మా మచిలీపట్నం చిలకలపూడి బంగారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. నేనైతే ఫైనల్గా జడగంటలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలిద్దరికీ కూడాను. ఈ షాప్ అయితే గుడికి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రీజనల్ ప్రైజెస్కి ఇచ్చారనమాట. వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడనన్నారు. షాప్ పేరు మధుర అనమాట. అట్లాగే ఇంకో షాపుకి కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడైతే నల్లపూసలు తీసుకున్నాను. అది 200 అయింది నల్లపూసలు. అట్లాగే మ్యాటిల్ తీసుకున్నాను. అది వచ్చేటప్పటికి 150 రూపీస్ అయింది. కొంచెం హెవీగా పూసలు ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. జడగంటలు అయితే 100 200 అయినాయి అనమాట. స్మాల్ షాపింగ్ పెద్దగా ఏం చేయలేదు ఫ్రెండ్స్. నాకు ఎందుకో రోల్ గోల్డ్ కవరింగ్ అనేది ఎక్కువ లాకింగ్గా ఉండదు. గోల్డ్ పెట్టుకుంటా సింపుల్గానే ఉంటాను నేను. కాకపోతే మనకి షూటింగ్స్కి కావాలని ఇది ఒక నల్లపూసలు తీసుకున్నాను అనమాట నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.